హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 110 days అవుతుంది. సో 110 days తర్వాత ఒకసారి నా హెయిర్ కండిషన్ని కూడా మీరు చూడండి. హే గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఎగ్జాక్ట్లీగా 110 days అవుతుంది. సో 110 days తర్వాత నా రిజల్ట్ చూడవచ్చు. లిటరల్గా ఇది మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఇగో మీరు ఇక్కడ చూడండి, నా హెయిర్ లైన్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ హెయిర్ అంతా కూడా డెన్సిటీ, హెవీ డెన్సిటీ వచ్చేసింది. ఇప్పుడు 110 daysకి ఇలా రిజల్ట్ రావడం అంటే లిటరల్గా చాలా మంచి రిజల్ట్ అని చెప్పొచ్చు. అండ్ నా క్రౌన్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు ఇది నార్మల్ లైట్లో నేను విండో దగ్గర ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ క్రౌన్ ఏరియా కూడా ఆల్మోస్ట్ అది టోటల్గా కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ సైడ్స్ కూడా చూడండి, ఈ సైడ్స్. సో హెయిర్ డెన్సిటీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అప్పట్లో నాకు ఈ హెయిర్ అంతా లైక్ చాలా థిన్ ఉండే, ఈ ఏరియా హెయిర్ కానీ ఇక్కడ ఈ హెయిర్ పట్టుకున్నా కానీ చాలా థిన్నింగ్గా ఉండే. బట్ ఇప్పుడు ఆ థిన్నెస్ అనేది లేదు. సో టోటల్గా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇక్కడ. సో రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా చాలా డేస్ టైం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 3-4 months వరకు మనకు రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఇది జస్ట్ మనకి 110 days రిజల్ట్ అనమాట. బట్ 110 daysలో ఈ రిజల్ట్ అనేది నిజంగా ఇది ఒకసారి మిరాకిల్ లెక్కనే చూడాలి దీన్ని మనం. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ నా లుక్ కూడా ఆటోమేటిక్గా టోటల్ చేంజ్ అయిపోయింది. చూడండి, మీరు ప్రీవియస్ వీడియోలో నన్ను చూసే ఉంటారు. సో ఇప్పుడు కూడా చూడండి, లుక్ కూడా చాలా చేంజెస్ అయితే అయిందనమాట. సో నా రిజల్ట్ ఎలా అనిపించిందో మీరే ఒకసారి కమెంట్ చేయండి. అలాగే చాలా మంది క్లినిక్ ఎక్కడ చేపించావు బ్రో అని చాలా మంది చాలా డేస్ నుంచి అయితే కమెంట్స్ చేశారు. సో నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను. సో క్లినిక్ నెంబర్ కూడా నేను ఆ వీడియోలో పెట్టాను. డైరెక్ట్ మీకు ఎటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకున్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటున్నారు, బట్ చాలా మంది భయపడిపోతున్నారు. నాకు ఇప్పటికీ నేను క్లినిక్స్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత కూడా ఒక 6-7 calls వచ్చాయి. లిటరల్గా ఎలా అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నాను బ్రో, బట్ నాకు భయం అవుతుంది బ్రో, ఏం చేయాలో తెలియదు. ఏదైనా హెవీ ప్రాబ్లం, ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే వాళ్ళు ఇంజెక్షన్ చేసినప్పుడు మన హెడ్లో ఉన్న న్యూరాన్స్కి కూడా ఏమైనా తాకుతుందా, సో అంత గట్టిగా ఏమైనా ఇంజెక్ట్ చేస్తారా, ఇంజెక్షన్లు ఏమైనా ఇస్తారా. సో చాలా వింతగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకొకటి అర్థం కాదు. ఒకటి చూడండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడైనా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మన జస్ట్ 0.5 mm అన్నమాట. మనకు ఇంజెక్ట్ చేసే ఇంజెక్షన్స్ కూడా అంతే ఉంటుంది. అది జస్ట్ పైన మనకి ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్లో జస్ట్ ఒక 0.5 mm ఈ సెంటీమీటర్ మాత్రమే లోపలికి వెళ్తుంది. మరి అంతలా పోదు. అండ్ మీకు హెడ్నే తాగదనమాట. ఓన్లీ పైన కవచం ఉంటుంది కదా, పైన టిష్యూ ఉంటుంది కదా, ఆ టిష్యూ లోపల రూట్స్ ఎక్కడి వరకు ఉంటాయో అక్కడి వరకే ఇంజెక్ట్ చేస్తారు. లోపల అంత పోదు. ఇప్పటికీ చాలా మంది చేసుకున్నారు, వేలల్లో లక్షల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని చూడండి, వాళ్ళు ఎలా చేయించుకున్నారు ఏంటనేది. అండ్ చాలా తిక్క క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు లిటరల్గా చెప్పాలంటే ఎలా అంటే, ఒకతను కాల్ చేసి లైక్ వాళ్ళు ఏమైనా ఇంజెక్ట్ చేసినప్పుడు నరాలకు గట్టిగా కొడతారా బ్రో, అది బ్రో, సో అలాగేమైనా ఉంటుందా అని అంటే నేను షాక్ అయిపోయాను. సో అలా ఎందుకుంటారో అబ్బా, నాకు అర్థం కాదు. అలా ఉంటే మేమెందుకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాము? అలా ఏమైనా ఉంటే మేము ఇన్ని వీడియోస్ చేశాం కదా, లైక్ నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. సో అక్కడ నేను ఏదైనా ఉంటే చెప్తాను కదా. సో మరి వింతగా మరి లేనిపోని క్వశ్చన్లు అడుగుతున్నారు. దయచేసి నాకు కొద్దిగా టైం కావాలి. నేను కూడా నా వర్క్స్ చేసుకుంటాను. సో ఊరికే కాల్ చేసి పిచ్చి క్వశ్చన్లు అడగకండి. ఇది ఒక్క క్వశ్చన్ నేను చెప్పాను, బట్ ఇలాంటి క్వశ్చన్లు రిపీటెడ్గా చాలామంది అడుగుతున్నారు. సో అలాంటివి ప్రాబ్లం అయితే ఏముండదు. లిటరల్గా చెప్తున్నాను, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెయిన్లెస్ సర్జరీ. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి క్లినిక్లో మనం చూస్ చేసుకుంటే ఇది పెయిన్లెస్ సర్జరీ అనమాట. సో ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ టిష్యూ డ్యామేజ్ కానీ, లేకపోతే మన నరాలని దెబ్బ తినడం కానీ అలాంటివి ఏమి ఉండవు. సో అలాంటి థాట్స్ అయితే పెట్టుకోకండి, ఓకేనా? అండ్ సో రేపటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సో వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. సో నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.